స్ట్రెయిట్ క్వశ్చన్. మీరు మాట్లాడితే నేను తప్పు చేయలేదు అంటున్నారు. ఏ తప్పు చేయకుండా తప్పు చేశానా చేయలేదా అనేది కోర్టు నిర్ణయిస్తారు. నేను కాదనట్లా సునీల్ నేను కాదనట్లా. కోర్టు అంతిమ నిర్ణేత కోర్టే. కానీ నేనేమంటానంటే ఏ తప్పు చేయకుండా మీరు ఈ కేసులోకి ఎలా లాగబడ్డారు, పైగా A2 ఎక్కడో కింద ఎక్కడో లేరు, A2గా ఉన్నారు మీరు ఎలా ఇందులోకి లాగబడ్డారు అనేది పాయింట్. సార్ అప్పటి పరిస్థితులు నేను ఏమన్నా రిట్ పిటిషన్ దాఖలు చేసి ఎవరికి లేని చింత వీడిపోయి హైకోర్టులో వేశాడు అని చెప్పి ఏమన్నా అనుకున్నారో, లేదా ఇంకోటి తప్పుడు సమాచారం వల్ల నేను కూడా ఇప్పుడు ఏమంటున్నా అంటే సార్, ఏదైనా కానీ కోర్టు విచారణ ఉంది కదా, అది నేను నిర్దోషి అయితే బయటకు వస్తా, దోషి అయితే లోపల పోతా. ఆ లోపల ఈయన చనిపోయినటువంటి కారణాలు, ఈయన చంపిస్తే ఎవడు లాభాలు పొందినాడు, అది ఎలక్షన్ లో లాభాలు పొందినాడా, లేకుంటే సానుభూతితో లేకుంటే కోటలు కట్టుకున్నాడా, లేకపోతే ఇప్పుడు ఏ రకంగా బతుకుతున్నాడా, వాళ్ళందరినీ కూడా విచారిస్తే నాలాంటి వాళ్ళు కానీ నేను కానీ బయటపడతాననే ఉద్దేశంతో సార్ నేనేమంటున్నా, కోర్టు రెడీ ఏ విచారణకైనా సిద్ధమని మొదటి నుండి మీకు చెప్తూనే ఉన్న, గత సంవత్సరం నుండి బయటకు వచ్చినప్పటి నుండి. ఇప్పుడు కూడా విషయం ఏంటంటే, నేను కౌంటర్ వేసింటే సార్ పెద్దలు వాళ్ళ సార్లు చెప్పినట్టు నేను కౌంటర్ వేస్తే పెద్ద పరిగణలోకి తీసుకోకపోవచ్చు, ఎందుకంటే నేను ముద్దాయిగా ఉన్నా కాబట్టి నేనేం కూడా మాట్లాడలేనుకున్నా సార్. ఎందుకంటే పక్కన మాదిరి అయితే నేను కూడా ఏం చెప్పినా కూడా మీరు సమ్మతిస్తారు, పెద్దలు సమ్మతిస్తారు. అలాంటప్పుడు నేను అందుకే ఏమంటున్నానంటే సార్, కోర్టు విచారణ ఉంది, త్వరలో తెలుస్తుంది. ఇంత దూరం వచ్చినాక ఆగదు. మేము కూడా 39 నెలలు జైలు జీవితం అనుభవించి నా తండ్రిని పోగొట్టుకొని చాలా ఇబ్బందుల్లో ఉండి బయటకు వచ్చినాక వీళ్ళ బెదిరింపులు, వీళ్ళ దాడులు ఇవన్నీ సహించలేకనే సార్ బయటకు వచ్చింది. జైల్లో ఉన్నప్పుడు ఇంకొకటి సార్, ముఖ్యంగా ఇక్కడ కడప జైల్లో ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా సార్, జైల్లోకే పోయి బెదిరించిన వాళ్ళు, నాతో పాటు జైల్లో ఉన్న వాళ్ళు నన్ను బెదిరించారంటే ఇప్పటికీ దాని గురించి బయటికి రాలేదు. కడప జైల్లో దస్తగిరికి 20 కోట్ల రూపాయలు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కొడుకు చైతన్య రెడ్డి ఆఫర్ చేశాడనేది ఎంత వాస్తవమో, ఇదే జైల్లో ఇక్కడ కడప జైలు నుండి అప్పటి నుండి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు కదా సార్, ఆ పార్టీ వాళ్ళు ఇక్కడ తెలంగాణ జైలుకి వచ్చినా కూడా అంగరంగ వైభవంగా జైలు చేసినటువంటి మా నిందితులు, నా సహచర నిందితులు ప్రముఖులు, మరి వాళ్ళు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశారంటే ఇప్పటికీ ఆ కోణం ఇప్పటికీ బయటికి రాదు సార్. నేను ఎన్ని సంవత్సరం నుండి బయటకు వచ్చినప్పటి నుండి ఇలా జరిగింది సార్, ఇలా జరిగింది, వాళ్ళు ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు సార్ అని చెప్తుంటే ఎవడు దానికి రెస్పాన్స్ కాలే. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే సార్, నేను న్యాయ పోరాటం అని సార్ పెద్దలు సుబ్బారావు గారు సార్ చెప్పారు, దానికోసమే ఇప్పటి వరకు ఇట్లా సార్ వాళ్ళ లాంటి వాళ్ళను, నయన్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళను, లేకపోతే ఇంకో సార్ వాళ్ళను, ఇట్లా వాళ్ళని ఆశ్రయిస్తున్నారు సార్. ఇంకా నాతో సార్ హృదయపూర్వకంగా మాట్లాడాలని బాలకోట సార్ అన్నాడు కదా సార్, ఆయనకు కూడా ఒకటి విషయం చెప్తున్నా సార్, మేము సార్ చెప్పినట్టు సార్ మేడం తిరుగుతూనే ఉన్నారు, మేము తిరుగుతూనే ఉన్నాం సార్. నేను అక్యూజునే కాదని చెప్పట్లేదు, ప్రస్తుతానికి ముద్దాయి తర్వాత నిర్దోషినో దోషం అనేది కోర్టు తెలుస్తుంది సార్. ఏదున్నా కూడా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను చెప్పే మాటలు ఎవరు సమ్మతించారనే ఉద్దేశంతోనే మా అడ్వకేట్ గారి పర్మిషన్ తోనే ఏది మాట్లాడకూడదు అనేది కూడా తెలియజేస్తున్నా సార్ మీకు నేను నా పరంగా. అయితే ఇప్పుడు ఇప్పుడు నన్ను చూసి ఉలిక్కి ఎందుకు పడుతున్నారనే విషయం నాకు తెలియదు సార్. నాకు 30 సంవత్సరాలు, నేను బయటకు వచ్చిన నుండి నా మీద దాడులు జరిగినది మీరు చూశారు, నా మీద లేనిపోని తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చేసినవి మీరు చూశారు. అంటే నా వరకు చెప్తున్నా సార్, నేను అన్ని గమనిస్తూనే ఉన్నారు మీరు నన్ను. ఇప్పుడు దస్తగిరిని హైలైట్ చేసి ఆ పిల్లడు బయటకు వచ్చు. తర్వాత ఇంకో విషయం సార్, మేము జైల్లో ఉండగానే మా కేసులో ఉండే వాళ్ళ అతనిపైనే వాళ్ళ ఇంటిపైన దాడి చేయిస్తే, గజ్జల ఉమాశంకర్ రెడ్డి వాళ్ళ ఇంటిపైన దాడి చేయిస్తే ఇప్పటికీ ఆ కేసు నీరు గారిపోయింది సార్. కేసు పెట్టించింది వాళ్ళే, ఎవరు పంపించింది వాళ్ళే, కేసు పెట్టించింది వాళ్ళే. దాన్ని ఇది ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే సార్, అప్పుడు అధికార బలం ఉంది కాబట్టి మేము కూడా నగ్గి మనిగి ఉన్నాం కాబట్టి నేను ఇవన్నీ ఇప్పుడు అలా లేదు కదా సార్. గత సంవత్సరంలో ఉంటూ చూశారు, ఎంత పెద్ద ఎవడు తప్పు చేసినా సరే రైట్ అని చెప్పి పోవడానికి పంపించే ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం పైన నమ్మకంతోనే నేను మీకు చెప్పే సమాచారం ఏంటంటే సార్, ఇది కూడా ఒకసారి మీరు కనుక్కోండి. ఉమాశంకర్ రెడ్డి భార్య పోయి స్వాతి పోయి కేసు పెడితే, మెసేజ్ పెడితే సార్ మరి ఎస్పీ గారి దగ్గర నుండి పంపించారు, ఆ కేసు నీరు గారిపోయింది. ఇప్పటికి ఆ కేసు ఎందుకు క్లోజ్ అయిందనే విషయం తెలియదు. ఇప్పుడు ఉమాశంకర్ రెడ్డి అనే అతను A3 కదా సార్ కేసులో. అవును, మరి ఈ కేసు ఎందుకు బయటికి రావట్లేదు సార్? బెదిరించినటువంటి వ్యక్తి ఎవరు, దాని వెనకాల ఉండే సూత్రధారి ఎవరు, ఈ మనుషుల్ని పంపించింది ఎవరు? మా కేసులో ఉండే వాళ్ళే సార్. మళ్ళీ ఇప్పటికీ సమాచారం లేదు. అంటే ఇట్లా మీ రకంగా మీ దగ్గర తల ఉంచితే ఓకే ఒకలాగా ఉంటది, తల ఉంచకుండా అలాగే నేను అన్నిటికీ తెగించి కూర్చున్నా సార్. ఎలాంటి విచారకైనా, నార్కో అనాలిసిస్ అయినా, ఏ టెస్ట్ కైనా మా అడ్వకేట్ ఆధ్వర్యంలో ఏదానికైనా రెడీగా ఉన్నది. నేను ఇప్పుడు కూడా చెప్తాను సార్, నేను తప్పు చేయలేదు అంటులేదు, తప్పు చేశాను అంటులేదు. నేను ఏదానికైనా
రెడీగా ఉన్నా. మేడం అడిగే దాంట్లో అర్థం ఉంది. నేను అప్పుడు కూడా చెప్పాను సార్, సునీత మేడం ఎలాంటి బాధితురాలు తండ్రి చనిపోయి నేను కూడా అలాంటి బాధితుని, వీళ్ళ వల్ల వీళ్ళు చేసినటువంటి పాపాల వల్ల నేను కూడా అదే బాధితుని కాబట్టి సునీత మేడం కూడా సపోర్ట్ అని ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను సార్. సపోర్ట్ అంటే విచారణ వరకే సార్. నేను కూడా మేడం కేసు పెడితేనే జైల్లో పోయినటువంటి వ్యక్తి, నేను ఏదో మేడం దగ్గర బెలుమానం పొందడం కదా. నేను అదే సార్ చెప్పేది, ప్రతి ఒక్క విషయం నాకు తెలిసిన విషయం అయితేనేమో అడ్వకేట్ గారితో కూర్చొని ఆ కౌంటర్ రెడీ చేసి కౌంటర్ ఈ రోజు వేయడం జరిగింది సార్. ఆలస్యంగా ఎందుకు వేశాననేది ప్రవీణ్ గారు చెప్పారు కదా సార్ ఇందాక, దానికి కూడా సమాధానం చెప్తున్నా సార్. A1 ఏమేస్తాడు, A2 ఏమేస్తాడు, A3 ఏమేస్తాడు, A4 వీళ్ళంతా ఏమేస్తారని దానికోసం వెయిట్ చేశాం సార్ మేము. అందులో మా సీనియర్ అడ్వకేట్ నయన్ కుమార్ రెడ్డి గారు అందుబాటులో లేకపోయారు. అంటే ఎవరన్నా కానీ ఒప్పుకుంటారా అంటే